కేసీఆర్ మూడక్షరాల ఈ బక్కపలచని మనిషి యొక్క ఉక్కు సంకల్పమే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ సగర్వంగా స్వరాష్ట్రంగా నిలబెట్టింది. కేసీఆర్ మైక్ అందుకుని మాట్లాడడం మొదలు పెడితే ఆ మాటలు ప్రత్యర్థుల గుండెల్లో తూటాలై దిగుతాయి. తన మాటల్లోని తాత్పర్యాన్ని సూటిగా సుత్తి లేకుండా చంటి పిల్లల నుండి మొదలు పెడితే పండు ముసలోల దాకా చక్కగా నెత్తికెక్కించే వాక్చాతుర్యం, భాషా పాండిత్యం, ముఖ్యంగా తెలంగాణ మాండలికం మీద అద్భుతమైన పట్టు, ఇవే కేసీఆర్ యొక్క ఆయుధాలు. ప్రతి విషయాన్ని మూలాల నుంచి విశ్లేషించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఏ భాషలోనైనా అందరికీ అర్థమయ్యే రీతిలో అనర్గళంగా విప్పి చెప్పే నేర్పరి. ఏ పార్టీలో ఉన్న నాయకులైనా కేసీఆర్ యొక్క వాక్చాతుర్యానికి, విషయ పరిజ్ఞానానికి, రాజకీయ చతురతకు ముగ్ధులవ్వాల్సిందే. 1954 ఫిబ్రవరి 27న మెతుకుసీమ మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో జన్మించిన కేసీఆర్ కు 9 మంది అక్క చెల్లెళ్ళు, ఒక అన్న. చిన్నప్పటి నుండే తెలుగు భాష మీద ఇష్టం పెంచుకున్న కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు లిటరేచర్లో MA పట్టా పొందుతాడు. విద్యార్థిగా ఉన్న సమయంలోనే చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలించడం, జీవితంలో రాజకీయాల ప్రాముఖ్యతను గ్రహించిన కేసీఆర్ స్టూడెంట్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండేవాడు. యూత్ కాంగ్రెస్ తో రాజకీయ అరంగేట్రం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1983లో తన అభిమాన నటుడు, నాయకుడైన నందమూరి తారక రామారావు తెలుగోడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటే విధంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరుతాడు. 1983 ఎలక్షన్ లో తన రాజకీయ గురువైన అనంతుల మదన్ మోహన్ చేతిలో కేవలం 877 ఓట్లతో ఓటమి పాలైన కేసీఆర్ జీవితంలో అదే మొదటి మరియు చివరి ఓటమి. 1985 టీడీపీ పార్టీ సిద్దిపేట అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. 1987-88లో ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా, 1990లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల టీడీపీ పార్టీ కన్వీనర్ గా పనిచేస్తాడు. 1996లో నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా కూడా పనిచేస్తాడు. తర్వాత మంత్రి పదవి దక్కకపోవడం వల్ల 2000 నుంచి 2001 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తాడు. అయితే కేసీఆర్ విద్యార్థి దశలో ఉన్న సమయంలో 1969లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు కుదుర్చుకున్న పెద్ద మనుషుల ఒప్పందంలోని ముల్కీ నిబంధనలు ఆంధ్ర నాయకులు తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి స్థాపించి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు దాదాపు 369 మంది విద్యార్థులు మరణిస్తారు. ఈ సంఘటన కేసీఆర్ ను ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేసేలా చేసింది. తర్వాత 1969 నుండి 2001 వరకు ఎంతో మంది విద్యార్థులు, మేధావులు, నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడడం జరుగుతుంది. కానీ రాజకీయ పరమైన ఉనికి, మద్దతు లేకుండా తెలంగాణ హక్కులను గాని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని గాని సాధించలేకపోతారు. ఆ సమయంలో తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల ముఖ్య నాయకులు అందరూ ఆంధ్ర ప్రాంతం వల్లే కావడం వల్ల ఆ పార్టీల నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు లభించదు. ఇప్పుడు తెలంగాణను సాధించుకోవాలంటే తెలంగాణ ప్రజల మద్దతును కూడగట్టి ఆ మద్దతును రాజకీయ రూపకంగా చూపిస్తేనే పార్లమెంటరీ విధానం ద్వారా తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యం. కాబట్టి తెలంగాణకు ఫక్తు తెలంగాణ ప్రాంత భావజాలంతో తెలంగాణ ప్రజల అరిగోసను అనునిత్యం వినిపిస్తూ ప్రజా బలాన్ని కూడగట్టే ఒక రాజకీయ పార్టీ అత్యవసరం. ఈ పరిస్థితులన్నీ గమనిస్తూ అంతర్మేధోమదనం చెందుతున్న కేసీఆర్ 2001లో టీడీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్ లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించడం జరుగుతుంది. పార్టీ స్థాపించిన అతికొద్ది రోజుల్లోనే సింహగర్జన పేరిట కరీంనగర్ లో దాదాపు 2.5 లక్షల మందితో అతిపెద్ద భారీ బహిరంగ సభ పెట్టి తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో యావత్ ప్రపంచానికి వినిపించింది తెలంగాణ రాష్ట్ర సమితి. సభలు పెట్టడమైనా, జన సమీకరణ అయినా అప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర సమితిని మించినోళ్లే లేరు. టీఆర్ఎస్ సభ అన్న, కేసీఆర్ ప్రసంగం అన్న అన్ని వర్గాల జన ఆతృతతో వేచి చూస్తారు. 2001 బై ఎలక్షన్స్ లో సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలవడం జరుగుతుంది. కానీ కేసీఆర్ కరీంనగర్ ఎంపీ స్థానాన్ని ఎంచుకోవడం వల్ల సిద్దిపేట అసెంబ్లీ బై ఎలక్షన్స్ లో కేసీఆర్ మేనల్లుడైన హరీష్ రావు గెలుపొంది ఇప్పటి నుండి ఇప్పటి వరకు సిద్దిపేట స్థానంలో తనపై గెలిచే అభ్యర్థే లేని విధంగా సిద్దిపేటను అభివృద్ధి చేసి తన కంచు కోటగా మార్చుకుంటాడు. 2006లో కేసీఆర్ కి యూపీఏ గవర్నమెంట్ లో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లభించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర దిశగా సహకరిస్తలేదని యూపీఏ నుంచి బయటకు వచ్చి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తాడు. తిరిగి 2009లో మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేసీఆర్ 2009 సెప్టెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో రాష్ట్రంలో అల్లకల్లోలం ఏర్పడుతుంది. అదే అనువైన సమయమని ప్రత్యేక తెలంగాణ సాధన దిశగా కేసీఆర్ 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాడు.
దీంతో కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ మొదలు పెడతామని స్టేట్మెంట్ ఇవ్వగానే ఆంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలవుతుంది. ఈ ఉద్యమంతో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ఓయూ విద్యార్థులు ఉద్యమాన్ని అందుకోవడం, ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ జేఏసీ ఏర్పడి మిలియన్ మార్చ్, సాగరహారం, వంటావార్పు, రైల్ రోకో, సకల జనుల సమ్మె వంటి తెలంగాణ ప్రజల మూకుమ్మడి ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరైన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితి. 1969లో మొదలైన తెలంగాణ తొలి దశ ఉద్యమంతో పాటు 2001 నుంచి 2014 వరకు మొదలైన తెలంగాణ మలిదశ ఉద్యమంలో దాదాపు 2000 మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు తమ ప్రాణాలను అర్పించారు. 2001 కేసీఆర్ నాయకత్వంలో మొదలైన తెలంగాణ మలిదశ ఉద్యమంతో తెలంగాణ ప్రజాబలంతో పాటు రాజకీయ పార్టీల మద్దతు కూడా ఉండడంతో జూన్ 2, 2014 తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడుతుంది. సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ కష్టం, నష్టం, మంచి, చెడు తెలిసిన పార్టీగా టీఆర్ఎస్ ఒంటరిగా ఎన్నికల్లో దిగి 119 స్థానాల్లో 63 స్థానాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి 11 స్థానాలను గెలుస్తుంది. జూన్ 2014 నుండి అక్టోబర్ 2023 వరకు దాదాపు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్, ఫార్మింగ్ ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందింది. దశాబ్దాల తరబడి పరాయి పాలనలో మగ్గుతున్న తెలంగాణ ప్రాంత బానిస సంఖ్యలు తెంపి ఈ రోజు నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునేలా స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్ఎస్. 25 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితికి నా శుభాకాంక్షలు. జై హింద్.